అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నమస్తే అండి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అందరూ చూశారు, ఫాలో అయ్యారు. ఎంతో మనసుని కలిచివేసే సంఘటన అది. నేను అక్కడికి వెళ్ళాను, స్పాట్లో ఉండి మొత్తం అక్కడ క్లియర్ చేయడము, బ్లాస్ట్ జరిగిన బిల్డింగ్స్, ఆ లోపల నేను వెళ్ళే టయానికి కొన్ని బాడీస్ కూడా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడము, ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాడీస్ని కూడా తీసుకెళ్ళడము, ఇవన్నీ దగ్గరుండి చూశాను నేను. ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి అసలు ఇలాంటిది ఎలా జరుగుతుంది, ఎందుకంటే మనం ఏ కమ్యూటేషన్ తీసుకున్నా, ఏ ట్రావెల్ తీసుకున్నా ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కానీ అత్యంత తక్కువ రిస్క్ ఉన్న ఏకైక ట్రావెల్ ఏంటి అంటే, ఏకైక కమ్యూటేషన్ ఏంటి అంటే ఫ్లైట్. దాంట్లో 99% సేఫ్టీయే ఉంటుంది, 1% మాత్రమే రిస్క్ ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇలా రిస్క్ తీసుకున్నారు అంటే వాళ్ళకి తెలుసు 1% రిస్క్ ఉందని, ప్రతి ట్రావెల్ చేసే వ్యక్తికి తెలుసు. కానీ ఎక్కడైతే ఫ్లైట్ క్రాష్ అయిందో, ఏ హాస్టల్ మెస్ మీద అయితే క్రాష్ అయిందో, వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు లైఫ్లో. ప్రశాంతంగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. క్లాసెస్ నుండి అటెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు లంచ్ చేస్తున్నారు. అందులో డాక్టర్స్ కూడా ఉన్నారు. ఏదైతే మెస్ మీద పడిందో ఆ మెస్కి ఆనుకొనే 4 బిల్డింగ్స్ ఉన్నాయి, మనం పిక్చర్స్లో చూడొచ్చు. ఆ 4 బిల్డింగ్స్లో ఫస్ట్ బిల్డింగ్లో ఏదైతే బాగా డ్యామేజ్ అయ్యిందో ఫ్లైట్ క్రాష్లో, ఎక్కువ శాతం క్యాజువాలిటీస్ నమోదయ్యాయో, చనిపోయినట్టు నమోదయ్యాయో ఆ బిల్డింగ్ నుండే నమోదయ్యాయి అనమాట. ఆ బిల్డింగ్లో ఉన్నది చాలా వరకు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్స్. ఇది కాలమా, దేవుడా, యూనివర్సా, మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు, ఎవరు ఇలాంటి రాత రాశారు? అమాయకులు చనిపోయారు, 1% రిస్క్ తీసుకున్న వాళ్ళు చనిపోయారు. అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మన సుమన్ టీవీ విజువల్స్లో మీరు చూడగలిగితే మనసుని కలిచివేసే దృశ్యాలు అక్కడ ఉన్నాయి. ఇదంతా అందరు చూశారు, తెలిసిందే. ఇప్పుడు నేను నీ ముందుకు వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్రదేశాలన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మానవ తప్పిదాలే కారణం అని 100% మనం చెప్పడానికి లేదేమో అనిపించింది. అక్కడున్న వేదన, రోదన, మిస్ఫార్చ్యూనా, మనం సేమ్, వాళ్ళు మనుషులే, మనం మనుషులే. మనం కూడా ఫ్లైట్ చాలాసార్లు ఎక్కుంటాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు మిస్ఫార్చ్యూనా, వాళ్ళు ఇల్ఫేటెడా, మనం లక్కీయా? మనం లక్కీ అని ఎందుకు అనుకోవాలి? డౌన్ ద లైన్ డెత్ అనేది అందరికి ఇన్నెవిటబుల్లే కదా. మరి వాళ్ళు చేసుకున్నది ఏంటి, మనం చెయ్యింది ఏంటి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఎదురయ్యాయి అలాంటి ప్లేస్లో ఉండడం వల్ల అనుకుంటా. ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో, ఎక్కడైతే నిప్పులు 7-8 అంతస్తులకి చెలరేగి అక్కడికక్కడ ఏమి జరుగుతుందో అసలు రియలైజ్ అయ్యే లోపల దగ్నం అయిపోయిన బాడీని చూసి వచ్చిందా? అక్కడి నుంచి బయటికి ఇవన్నీ ఆలోచిస్తూ వస్తూ ఉంటే చాలా కోఇన్సిడెన్సెస్ కనిపించాయి. నాకెందుకో ప్రతిసారి మనం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, లేకపోతే దేవుడు, యూనివర్సు, ఇవన్నీ మన కంటికి కనిపించని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గురించి మనం ఎప్పుడు బ్యాక్ సీట్ ఇస్తాం, ఒక చిన్న చూపు చూస్తాం. ఎందుకంటే మనం దాన్ని రియలైజ్ చేసుకోలేం కాబట్టి, అది మనకి అర్థం కాదు కాబట్టి సంపూర్ణంగా. కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా కోఇన్సిడెన్సెస్ నాకు అనిపించాయి. ఆ కోఇన్సిడెన్సెస్ చాలామందికి నేను తర్వాత మాట్లాడుతుంటే ఈవెన్ నాకు కూడా అనిపించింది అని కొంతమంది చెప్పారు. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి కోఇన్సిడెన్సెస్ అనిపిస్తే ఒక్కసారి మనం రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. మేబీ యూనివర్స్ ఈజ్ టాకింగ్ టు అస్, లేదా దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడడానికి చూస్తున్నాడా? ఐ డోంట్ నో. మీరు దీని మూఢనమ్మకాలకి కేటగిరీలోకి నెడుతారా, లేకపోతే ఈ కోఇన్సిడెన్స్ అన్నీ యాదృచ్ఛికం అని చెప్తారా? బట్ ఉన్నవి, కనిపించేవే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఫస్ట్ కమింగ్ టు ద నెంబర్స్, ఇది 2025 అంటే మనం ప్రతి సంఖ్యని యాడ్ చేస్తూ పోతే లాస్ట్లో వచ్చేది 9. నార్మల్గా ఆస్ట్రాలజికలీ ఆర్ న్యూమరాలజీ ప్రకారం ప్రతి ప్లానెట్కి ఒక నెంబర్ ఇచ్చుకుంటూ పోతే లాస్ట్లో వచ్చే నెంబర్ అంటే 9 నెంబర్, 9 గ్రహాలు, 9వ నెంబర్ వచ్చేది కుజుడికి, మంగళ్, ఇంగ్లీష్లో మార్స్ అంటారు. అంటే ఈ సంవత్సరం నడిపించేది 9వ నెంబర్ అని అర్థం. ఇప్పుడు మన ఇన్సిడెంట్ విషయానికి వస్తే, ఒక్కసారి ఫ్లైట్ నెంబర్ తీసుకుంటే AI
171 171 1 + 7 + 1 = 9. అక్కడ 9 కనిపించిందా? డేట్ 6వ నెల 12వ తారీఖు. 1 + 2 + 6 9. ఇయర్ యాజ్ ఐ సెడ్ 2025 అంటే 2 + 2 + 5 = 9. అక్కడ ఒక 9. సో ఇన్ని 9లు వచ్చాయి. ఇంకొకటి బాగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఏంటి అంటే, ఎవరైతే ఎక్స్-సీఎం ఆ ఫ్లైట్ క్రాష్‌లో చనిపోయారో వారి కార్ నెంబర్స్ మొత్తము, వెహికల్ నెంబర్స్ మొత్తము 1206. అక్కడ కూడా 9 కనిపించింది. సైంటిఫికల్‌గా ఆలోచించినా లేకపోతే ప్రాక్టికల్‌గా ఆలోచించినా ఇవన్నీ కొట్టే బుద్ధి అవుతుంది. ఇలా ఎలా జస్ట్ అది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. బట్ ఆస్ట్రాలాజికల్లీ చూస్తే మేబీ వాళ్ళ మాటలు పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే కొంతమంది ఆస్ట్రాలజర్స్, ఈవెన్ ప్రాఫెట్స్ ఇది ఇలా జరుగుతుంది అని 6 నెలల ముందే చెప్పారు. విత్ డేట్, టైము చెప్పారు. ఇలా జరుగుతుంది, ఇండియాలో జరుగుతుంది, ఇండియాలో గాల్లోనే ఒక 10ల సంఖ్యలో లేదా 100ల సంఖ్యలో మనుషులు మంట రూపేణ అగ్ని రూపేణ చనిపోబోతున్నారు. అది కూడా ఎర్ర రంగు ఫ్లైట్. ఎర్ర రంగు ఫ్లైట్ అని చెప్పలేదు, ఎర్ర రంగుతోటి అని. మనం మామూలుగా చూస్తే మార్స్ ప్లానెట్ కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది. సో ఇవన్నీ కొట్టేయాలా ఏమో, కొంత అయితే ఆలోచన రేకెత్తించేలాగే ఉన్నాయి. ఎక్స్-సీఎం గారి నెంబర్స్ అన్నీ కూడా చూశారు. సో అలాగే వీళ్ళు ఆస్ట్రాలజర్స్ చెప్పేది ఏంటి అంటే, రాహు మంగళ్ కాంబినేషన్స్లో ఇలా జరుగుతుంది. ఇది హై ఎనర్జీ ఉన్న కాంబినేషన్స్. మన ఈ ఒక్క ఇన్సిడెంట్సే అందులో మార్స్ అనేది ఫైర్తో మనం సిగ్నిఫై చేస్తుంటాం అనమాట, మార్స్ ప్లానెట్ని, కుజుడిని. సో మనం చూస్తున్న ఫైర్ మిస్హాప్స్, ఫైర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ఈ వాళ్ళు చెప్పిన హై ఎనర్జీ పీరియడ్ ఏదైతే ఉందో జూన్ టు జూలై మధ్యలో ఇది హై ఎనర్జీ పీరియడ్. ఇక్కడ చాలా మిస్హాప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ జరిగాయి. ఇది మేము 6 నెలలు 3 నెలలకు ముందే చెప్పామంటున్నారు. మన ఇండియాలో ఒకటి జరిగింది, దుబాయ్లో ఒక స్కై స్క్రేపర్లో మంటలు చెలరేగాయి. అలాగే నిన్న పూణే దగ్గర బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యి 20 మంది దాకా గల్లంతయ్యారు, 6 మంది చనిపోయినట్టు నమోదు చేయింది. ఇంకొకటి ఒక హెలికాప్టర్ కూలి అక్కడికక్కడే 5 నుండి 6 మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ అసలు వ్యవధి లేదండి. మనం గతం చూస్తే ఇంత త్వరగా ఇన్ని మిస్హాప్స్ జరిగిన సిచ్యువేషన్ లేదు. ఇంకా టెర్రర్ అటాక్స్ ఏవైతే జరిగాయో అది కూడా మనకి జస్ట్ దీనికి ముందే, దీనికి సంబంధం లేదనుకోవచ్చు, కొంచెం ముందు జరిగింది కాబట్టి. సో ఇవన్నీ వ్యవధి లేదు అసలు. పొద్దున్న ఫోన్ లేసి ఓపెన్ చేసి చూస్తే టకా కనిపిస్తుంది. నిజంగానే ఈ కాంబినేషన్, ఆస్ట్రో బాడీ కాంబినేషన్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉన్నాయా? ఇది మానవాళికి ముప్పేనా? అంటే జూలై మధ్య వరకు ఇలాంటివి మనం ఫేస్ చేస్తూనే ఉంటామా? ఐ డోంట్ నో. ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్ ఆన్ దిస్. ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ గెస్ట్ ఆన్ దిస్. ఎవరైనా దీనికి విత్ ప్రూఫ్ ఇది కరెక్టే, ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే, మేము కూడా ఇది చూసాము, ఇలా జరగబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, రానున్న డేట్స్ కూడా కొంతమంది ఆస్ట్రాలజిస్ట్ షేర్ చేశారు. ఈ డేట్స్లో ఇలాంటి మిస్హాప్లు జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయని. ఆ డేట్స్ కూడా మీకు ఒక్కసారి నేను చెప్తాను. వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఏంటి అంటే జూన్ 3వ తారీఖు, 12వ తారీఖు, 21, 30. అలాగే కొన్ని డేట్స్ హై ఎనర్జీ ఉన్న డేట్స్ కొన్ని ఇచ్చారు. వాటిలో జూన్లో ఇంకా 2-3 ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన మొత్తం డేట్స్ ఏంటి అంటే 3, 12, 21, 30, 21, 30 ఇంకా ఈ జూన్లో అవి ఉన్నాయి. ఇలాగా ఈ ఇయర్ ఎండింగ్ వరకు డేట్స్ ఇచ్చున్నారనమాట. సో నెంబర్స్ విషయం అయిపోయింది, ఆస్ట్రాలజీస్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఇంటర్నెట్ పుణ్యమా అని కొన్ని కోఇన్సిడెన్సెస్ మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నెట్లో నుండి లాస్ట్ 2 జూన్స్ మీరు కంపేర్ చేస్తే, అంతకుముందు జూను ట్రైన్ యాక్సిడెంట్, లాస్ట్ జూన్ ట్రైన్ యాక్సిడెంట్, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్, ప్లేన్ క్రాష్ ఫైర్ యాక్సిడెంట్. సో ఇవన్నీ కూడా జూన్లో జరుగుతున్నాయి అంటే ఇది కూడా చాలామంది చూస్తున్నారు. జూన్లో ఏం జరుగుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ బాడీస్, జూన్లోనే ఎందుకు జరుగుతుంది, జూన్లో ఏం ఇంపాక్ట్ పడుతుంది మానవాళి మీద, ఇవన్నీ ఇలా ఉంటే ఒక చిన్న పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక్కసారి మీకు చెప్తాను నేను. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, లాస్ట్ రాహు ట్రాన్సిట్ ఇన్ అక్వేరియస్ అని ఉంది. ఇది మనకి కుజుడిది కాదు. రాహు ట్రాన్సిట్ ఇన్ అక్వేరియస్ అనేది 2007లో వచ్చినప్పుడు యాపిల్ ఐఫోన్ లాంచ్డ్.
అదే 2006లో ఫేస్బుక్ ఎక్స్ప్లోడెడ్. 2007 ఎయిర్బిఎన్బి వాజ్ బోర్న్. ఎయిర్బిఎన్బి గురించి తెలుసు కదా. 2006లో టెస్లా రోడ్స్టర్ అన్వీల్డ్. మళ్ళీ 2007లోనే ఆండ్రాయిడ్ ఓఎస్ అనౌన్స్డ్. సో చాలా ఇన్వెన్షన్స్ అనేవి రాహు ట్రాన్సిట్ జరిగినప్పుడు వచ్చాయన్నారు. నవ్ ఇట్ టర్న్స్ లైక్ ఇప్పుడు 2025లో ఏ ఇన్వెన్షన్స్ జరిగాయి? ఏఐ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, క్వాంటమ్ డివైజెస్, హోలోగ్రామ్ ఫోన్స్, ఏలియన్ టెక్నాలజీ, న్యూ సోషల్ సిస్టమ్స్, ఇలాంటివి. సో అంటే రాహు ట్రాన్సిట్లో మనకి ఇలాంటివి కొత్తవి రాబోతున్నాయి, కొత్త లాంచెస్ జరిగిపోతున్నాయి టెక్నాలజీ వైజ్. వేరాజ్ ఈ కాంబినేషన్స్ రాహు అండ్ మంగళ్, కుజుడు, మార్స్ కాంబినేషన్స్ చూస్తే మనకి ఇన్ని మిస్యాప్స్ జరిగాయి సోఫార్. ఇంకొకటి బాగా నేను చూస్తున్నది, బాగా వింటున్నది ఏంటి అంటే, చాలామందికి తెలిసే ఉంటుంది, ది సింప్సన్స్ అనే ఒక షో ఉంది, హాట్స్టార్లో ఉంది రైట్ నో. ఈ సింప్సన్స్ అనే షోలో ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది 2001 నుండే చెప్పుకుంటూ వచ్చారు. అందులో ఏమేమి వాళ్ళు చెప్పారు అంటే, దుబాయ్ అంటేనే మనకు అందరికీ తెలుసు కొంచెం వర్షాలు తక్కువ అనేది. అలాంటిది దుబాయ్ని ఒక వర్షపాతం లేదా వీళ్ళ క్లౌడ్ టెక్నాలజీ ముంచి లేపుతుంది, వాటర్లో దుబాయ్ మొత్తం మునుగుతుంది అని అన్నది అదొకటి జరిగింది. అండ్ ఎలిజబెత్ II చనిపోయే డేట్ కూడా సింప్సన్స్ షోలో రివీల్ చేశారు. అలాగే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అవుతారని ఆయన లాంటి ఒక కార్టూన్ పెట్టి ఆ షోలో చూపించడం జరిగింది. ఇంకొకటి ఇలాన్ మస్క్ అనే ఒక వ్యక్తి, అంటే పేర్లతోటి కాదు, మనం ఆ కార్టూన్ చూస్తే మనం ఇమీడియట్గా రికగ్నైజ్ చేయగలం ఇది ఈ పర్సన్ అని. ఇలాన్ మస్క్ కూడా ప్రెసిడెంట్ అవుతాడు అన్నట్టు కూడా చూపించింది అనమాట. సో ఇలాంటి చాలా కోఇన్సిడెన్సెస్ ఈ ఇన్సిడెంట్ తర్వాత కనిపిస్తున్నాయి. ఇంకొక మెయిన్ ఇన్సిడెంట్ ఇమీడియట్గా క్రాష్ అయిన తర్వాత మనకి కనిపించింది ఏంటి అంటే, మిడ్ డే అనే న్యూస్ పేపర్లో ఎయిర్ ఇండియా ఒక బిల్డింగ్లో నుండి క్రాష్ చేసుకుంటూ బయటకు వస్తున్నట్టు కనిపించింది. అది మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు, చూడొచ్చు. ఇది ఆ రోజు పొద్దునే పబ్లిష్ చేశారు. ఈవినింగ్ మధ్యాహ్నం అరౌండ్ 1:30కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే యాదృచ్ఛికంగా మనుషులు పెట్టేశారా, ఇలాంటి పోస్టులు చేశారా, ఏమి ఆలోచించకుండా? మన మధ్య ఉన్న ఆస్ట్రాలజర్స్ అనాలా, లేకపోతే లైట్ వర్కర్స్ అనాలా, వీళ్ళందరికీ ఆల్రెడీ ఫ్యూచర్ కనిపిస్తుందా, కొందరికి కనిపించట్లేదా? లేకపోతే ఇవేమీ కాదు, మానవాళికి అంత శక్తి లేదు ఫ్యూచర్ని చూసే అంత అనుకుంటే? యూనివర్స్ ఈజ్ టెల్లింగ్ అస్ సంథింగ్. మనకి చాలా వరకు తెలుసు యూనివర్స్ ఎప్పుడు నెంబర్స్ ఫార్మాట్లో మాట్లాడుతుంది అని. ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఎ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుతుంది యూనివర్స్ మనతో. ఆ ఫ్రీక్వెన్సీ మనం డీకోడ్ చేయలేం కాబట్టి దాన్ని నెంబర్ ఫార్మాట్లో మనం సులభంగా అర్థం చేసుకోవడానికి పెట్టుకున్నాం. చాలామందికి చాలా వరకు అంటుంటారు నాకు 11:11 కనిపిస్తుంది అని. ప్రతి 11:11కి ఒక మీనింగ్ ఉంటుంది, లేకపోతే 12:12 కనిపిస్తుంది అని. ఈ 9 అనే నెంబర్ అనేది ఇంత కోఇన్సిడెన్స్లో రావడానికి ఈజ్ యూనివర్స్ టెల్లింగ్ అస్ సంథింగ్? అది మనం ఇగ్నోరెంట్గా ఉన్నామా, రికగ్నైజ్ చేయలేనట్టుగా ఉన్నామా? ఇంత ఎవిడెంట్గా ఇంత కోఇన్సిడెన్సెస్ పాస్ట్ ఎక్కడ ఇన్సిడెంట్స్లో మనకు కనిపించలేదు. సో ఐ థాట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ షుడ్ బి డిస్కస్డ్. ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు, ఇఫ్ ఎనీవన్ కుడ్ రిలేట్ విత్ మై టాపిక్, ప్లీజ్ కమ్ అప్ ఫర్ ఎ డిస్కషన్. ఎవరైనా న్యూమరాలజిస్ట్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్ ఆన్ దిస్. ఐ వాంట్ టు నో మోర్. అంటే మీరు ఐఎమ్ నాట్ ఎ న్యూమరాలజిస్ట్, బట్ మీలో చాలామందికి న్యూమరాలజీ మీద చదివిన లేదా నేర్చుకునే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. బట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఇఫ్ దిస్ సంథింగ్ దట్ ఈజ్ లైక్ యూనివర్స్ ఈజ్ టాకింగ్ టు అస్, ఆర్ ఏదైనా కన్వే చేసే మెసేజెస్ ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్.